నా బతుకు చెడా, నా బతుకుడు నా బాధ. ఏం ట్రైలరు, ఏం ట్రైలరు, ఏంద్ర మా అమ్మమ్మకి బాధ. ఓ మై గాడ్. జండు బామ్ కావాలి ఇప్పుడు నాకు. మీలో ఎవరైనా నాకు జండు బామ్ ఒక కాటన్ పంపించండి మామ. బాప్రే, గిసుడు ట్రైలర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా దళపతి విజయ్ నుంచి. అది లాస్ట్ మూవీ. మళ్ళా లాస్ట్ మూవీ ఎట్లుండాలి? విజయ్ దళపతి లేటెస్ట్ మూవీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో ఇదే తన లాస్ట్ మూవీ. లాస్ట్ మూవీ అంటే ఈ రేంజ్ ఉండాలి అసలు. ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేయాలి. అసలు మామూలు ఉండకూడదు సినిమా అంటే. కానీ ట్రైలర్ తోటి డిసప్పాయింట్ చేసిండు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అసలు ఏముందని ట్రైలర్ లో ఏం అర్థమైతలేదు నాకైతే. తల నొప్పి వేసి తల తిరుగుతుంది నాకైతే. ఆ? మరి ఈ రేంజ్ అసలు ఏముందని ట్రైలర్ లో. అసలు బాంబు బ్లాస్ట్ చేస్తారు. అసలు హీరో ఏజెంట్ అని కూడా మరి. సో నలుగురు ఫ్రెండ్స్, ప్రభుదేవ, ప్రశాంత్ అని ఇంకొక యాక్టర్ ఉంటారు, హీరో ఇదంతా కలిసి. సో మొదటి నుంచి ఏం చేశారు ఏంటనేది. తర్వాత వీళ్ళకి హీరోకి ఒక కొడుకు పుడతాడు. యంగ్ లుక్ లో ఉన్న విజయ్ అయితే అసలు దారుణం. అసలు చూడలేకపోతున్నా అసలు. తన క్యారెక్టర్ లేకపోతే బాగుండేది కొంతవరకు. కానీ తనే పెద్ద మైనస్ అసలు. ఏ మాత్రం గెటప్ సెట్ కాలేదు, ఏ మాత్రం బాగాలేదు తన లుక్ గానీ. అండ్ లాస్ట్ లో ఒక డైలాగ్ ఇలా అరుస్తూ చెప్తాడు, ఇవన్నీ కదులుతాయి భయ్యా, కన్ను గుడ్డు కింద ఇచ్చాను కదా, మొత్తం కదులుతుంది అసలు స్కిన్ మొత్తం. దారుణం అసలు. అస్సలు మ్యాచ్ కాలేదు, అస్సలు సెట్ కాలేదు. తన రోల్ లేకపోతే బాగుండేది. అది ఆ క్యారెక్టర్ అసలు అనవసరమైన క్యారెక్టర్. తన బదులు వేరే యాక్టర్ అయినా పెట్టి ఉండాల్సింది. లేకపోతే డ్యూయల్ రోల్ లో విజయ్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ లో చేశారు కదా, అలా పెట్టినా బాగుండేది. కానీ దారుణం అది. యంగ్ లుక్ అయితే అసలు చూడలేకపోతున్నాం. సో ఏం బాగాలేదు భయ్య. నాకు నిజం చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. నాకు మరీ అంతగా ఏమనిపించలేదు. మరి ఇక సినిమానే కాపాడాలి. ట్రైలర్ అయితే పెద్దగా ఏమనిపించలేదు. అంటే నాకు ఇదే పెద్ద మైనస్ అనిపించింది. ట్రైలర్ సరిగ్గా అర్థం కాకపోవడం, అండ్ ఆ యంగ్ లుక్ లో ఉన్న విజయ్ అసలు సెట్ కాకపోవడం, ఇంతవరకు నాకు మైనస్ అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో అలా అలా ఉంది. అసలు సాంగ్స్ మాత్రం ఏమాత్రం నచ్చలేదు నాకైతే. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ నుంచి ఇదేదో సాంగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెంకట్ ప్రభు గారు మనకు ఆల్రెడీ కస్టడీ మూవీతో డిజాస్టర్ ఇచ్చారు నాకు. ఇప్పుడు విజయ్ ఇదే లాస్ట్ మూవీ కాబట్టి ఈ రేంజ్ లో హిట్ ఇస్తాడు. మరి చూడాలి. మరి ఇక సినిమానే కాపాడాలి. లాస్ట్ లో ఐఎమ్ వెయిటింగ్ అని ఒక డైలాగ్ ఉంటది. థియేటర్ లో మనల్ని రప్పించి రాడ్ దింపడానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ వెయిటింగ్ అని పిలిచినట్టు అనిపించింది నాకు ఆ డైలాగ్ వినపడంగానే. సో ట్రైలర్ చూసాక మీకు వెళ్ళాలి, మీద కామెంట్ చేయండి. నాకేదో అలా ఉంది, యావరేజ్ అనిపించింది. సో సినిమా అయితే చూస్తాను, మరి తప్పదు. మరీ అంత ఏమనిపించలేదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇలా ఉంటుంది అనుకోలేదు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి సినిమా పైన ట్రోల్ జరుగుతూనే ఉంది. సో అనుకున్నదే జరిగింది. మరి ఇంకా సినిమానే కాపాడాలి. సో సినిమా అయితే September 5th రిలీజ్ అవుతుంది. సినిమా ట్రైలర్ చూసాక మీకు ఎలా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.